టాటా పంచ్లో ఫైనల్గా పంచ్ ఇంజన్ ఇస్తున్నారు. నెక్సాన్లో ఏదైతే పెట్రోల్ ఇంజన్ యూజ్ చేస్తున్నారో టర్బో పెట్రోల్ ఇంజన్, సేమ్ ఇంజన్ని పంచ్లో కూడా ఇస్తున్నారు. కానీ యాక్చువల్ ప్రాబ్లం దీని గేర్ బాక్స్. అదేంటో వీడియోలో ముందు చెప్తాను నేను. ఆల్ట్రోజ్లో డీజిల్ ఇంజన్ ఇచ్చినట్టుగా పంచ్లో కూడా డీజిల్ ఇంజన్ ఇవ్వచ్చు కదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అది కూడా మాట్లాడుకుందాం ముందు వీడియోలో. సిఎన్జిలో ఏఎంటీ గేర్ బాక్స్ ఎవ్వరూ ఇవ్వట్లేదు. అది టాటా వాళ్ళకు మాత్రమే సాధ్యం. అంతేకాదు ఫర్ ద ఫస్ట్ టైం సిఎన్జిలో ట్విన్ సిలిండర్ టెక్నాలజీ టాటా వాళ్ళు మాత్రమే ముందుకు తీసుకొచ్చారు కార్ ఇండస్ట్రీలో. ఇవన్నీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు మోటార్ తెలుగు. ఈ వీడియోలో టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్, డైమెన్షన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ ఓవర్వ్యూతో పాటు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది, కలర్ ఆప్షన్స్, ఆన్ రోడ్ ప్రైజెస్ కూడా చెక్ చేద్దాం. ట్రస్ట్ మీ కార్ల మీద మీకు ఎలాంటి అవగాహన లేకున్నా కూడా ఈ వీడియో చూసాక కంప్లీట్ నాలెడ్జ్తో వీడియో ఎండ్ చేస్తారు. ఇది నా ప్రామిస్. మరి లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్గా ఫ్రీ, కానీ మాకు చాలా విలువైంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ కార్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ కూడా కేవలం పెట్రోల్ పవర్ ట్రైన్లో మాత్రమే లభిస్తుంది. ఆల్ట్రోజ్లో ఇచ్చినట్టుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే నెక్సాన్ సేల్స్ దెబ్బతింటాయి కాబట్టి. సో టాటాలో డీజిల్ ఎస్యూవీ కావాలంటే స్టార్టింగ్ మోడల్ నెక్సానే. పంచ్లో 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 88 PS పవర్ని, 115 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ 1.2 లీటర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జీ ఇంజను. ఈ ఇంజన్ సిఎన్జీ మోడ్లో 73 PS పవర్ని, 103 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 120 PS పవర్ని, 170 Nm టార్క్ని జనరేట్ చేస్తుంది. ఏదైతే నెక్సాన్ పెట్రోల్ వేరియంట్లో ఇస్తున్నారో అదే ఇంజన్ ఇప్పుడు పంచ్లో కూడా ఇస్తున్నారు. సో మంచి విషయం ఏంటంటే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఇస్తున్నారు. నాన్ టర్బో ఇంజన్స్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్తో వస్తాయి. ఇప్పుడు ఈ కార్ యొక్క డైమెన్షన్స్ చెక్ చేద్దాం. ఇదొక ఫ్రంట్ వీల్ డ్రైవ్ మైక్రో ఎస్యూవీ. ఆల్ఫా ఆర్క్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేశారు. సేమ్ ఆల్ట్రోజ్ కూడా ఇదే ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేశారు. అందుకే 2 కార్స్కి కూడా డోర్స్ 90 degreesలో ఓపెన్ అవుతాయి. పంచ్ యొక్క లెంత్ 3876 mm, 49 mm పెరిగింది ఓల్డ్ పంచ్తో కంపేర్ చేస్తే. 1742 mm విడ్త్ని, 1615 mm హైట్ని కలిగి ఉంటుంది. 2445 mm వీల్ బేస్, 195 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది పాత పంచ్తో కంపేర్ చేస్తే. 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. సిఎన్జిలో అయితే 30 లీటర్ కెపాసిటీ కలిగిన 2 సిలిండర్స్తో వస్తుంది. అంటే 60 లీటర్ వాటర్ కెపాసిటీతో ఉంటుంది. దీంట్లో 7 to 10 kgs గ్యాస్ నింపచ్చు డిపెండింగ్ అపాన్ పంప్ ప్రెషరు. సో ఒక్క ఫుల్ ట్యాంక్తో దాదాపు 180 to 200 kilometers వెళ్ళచ్చు ఈజీగా. పెట్రోల్ వేరియంట్స్లో 319 లీటర్ బూట్ స్పేస్ లభిస్తుంది. కంపెనీ వాళ్ళు రూఫ్ వరకు మెజర్ చేసి 366 లీటర్స్ అని చెప్తున్నారు, కానీ యాక్చువల్ స్పేస్ 319 లీటర్సే. సిఎన్జిలో 210 లీటర్ బూట్ స్పేస్ లభిస్తుంది, విచ్ ఇస్ గ్రేట్ ఎందుకంటే సిఎన్జిలో కూడా స్పేర్ వీల్ ఇస్తున్నారు. అదే రీసెంట్గా లాంచ్ చేసిన విక్టోరీస్లో స్పేర్ వీల్ ఇవ్వట్లేదు సరికదా. మనం సపరేట్గా పర్చేస్ చేసినా కూడా సిఎన్జి వేరియంట్లో స్పేర్ వీల్ పెట్టుకునే ప్రొవిజనే లేదు అసలు. బై ద వే, విక్టోరీస్ బేస్ మోడల్ పర్చేస్ చేసిన వీడియో, అన్ని వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. టాటా పంచ్లో టాప్ మోడల్ 16 inch వీల్స్తో వస్తుంది. లోవర్ వేరియంట్స్ అన్ని 15 inch వీల్స్తో వస్తాయి. బేస్ వేరియంట్ స్మార్ట్ ప్యూర్ తప్ప మిగతా అన్ని వేరియంట్స్లో కూడా 15 inch స్పేర్ వీల్ స్టాండర్డ్గా ఇస్తున్నారు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు స్టాండర్డ్గా. టాటా పంచ్ మెయిన్గా 4 వేరియంట్లో ఆఫర్ చేస్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ని స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు. ముందుగా బేస్ వేరియంట్ అయిన స్మార్ట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ వేరియంట్ కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. బేస్ మోడల్ నుండి కూడా ఫ్లిప్కి రిమోట్తో వస్తుంది. లాక్ అన్లాక్, ఫాలో మీ హోమ్ ల్యాంప్స్ బటన్స్ ఉంటాయి. ఫ్రంట్లో కొత్త డిజైన్తో రేడియేటర్ గ్రిల్, హాలోజన్ పార్కింగ్ అండ్ ఇండికేటర్ ల్యాంప్స్, బైఫంక్షనల్ LED హెడ్ ల్యాంప్స్. ఇంజన్ బేలో హుడ్కి ఇన్సులేషన్ ఇచ్చారు. సైడ్లో బ్లాక్ పెయింటెడ్ స్టీల్ వీల్స్, రఫ్ బ్లాక్ ORVM విత్ LED టర్న్ ఇండికేటర్, రఫ్ బ్లాక్ డోర్ క్లాడింగ్స్, రఫ్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్, ABC పిల్లర్స్, ప్లెయిన్ రూఫ్, రియర్లో స్ప్లిట్ స్పాయిలర్, ప్లెయిన్ గ్లాసు, హాలోజన్ టెయిల్ ల్యాంప్స్, పంచ్ బ్యాడ్జింగ్, పార్కింగ్ సెన్సర్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ విత్ హాలోజన్ రివర్స్ ల్యాంప్ ఇస్తున్నారు. బూట్లో లగేజ్ హుక్స్, టోయింగ్ హుక్స్, పంక్చర్ రిపేర్ కిట్. ఇంటీరియర్స్లో రియర్ డోర్కి మాన్యువల్ విండో, ఫ్యాబ్రిక్ సీట్స్ విత్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్, 3-point సీట్ బెల్ట్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ ఇస్తున్నారు. గ్రాబ్ హ్యాండిల్స్ ఇవ్వట్లేదు. ఇది డాష్బోర్డ్ లుక్. ఇన్ఫర్టైన్మెంట్ స్పీకర్స్ ఏమీ ఇవ్వట్లేదు బేస్ మోడల్ కాబట్టి. ఫ్రంట్లో డ్రైవర్ డోర్కి ఫ్రంట్ పవర్ విండో కంట్రోల్స్, ఫిక్స్డ్ డ్రైవర్ సీట్, డ్రైవ్ మోడ్ బటన్, ఐడియల్ స్టార్ట్ స్టాప్ స్విచ్, ఇల్యూమినేటెడ్ కీ స్లాట్. రూఫ్లో LED క్యాబిన్ ల్యాంప్, సింపుల్ సన్ షేడ్స్, సింపుల్ IRVM, గ్లవ్ బాక్స్ విత్ ట్యాబ్లెట్ హోల్డర్,
ఏసీ కంట్రోల్స్ డౌన్గ్రేడ్ చేశారు లాస్ట్ వర్షన్తో కంపేర్ చేస్తే. మరీ బేసిక్ బటన్స్ ఇచ్చారు. మొబైల్ హోల్డరు, బేసిక్ గేర్ లివరు, 12 వోల్ట్ సాకెట్, కప్ హోల్డర్స్, ఫిజికల్ హ్యాండ్ బ్రేక్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్ విత్ ఇల్యూమినేటెడ్ టాటా లోగో, టిల్ట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ లో టైర్ ప్రెజర్ వార్నింగ్ ఇచ్చారు. సిఎన్జి వేరియంట్లో విండ్షీల్డ్కి సిఎన్జి స్టిక్కరు, టెయిల్ గేట్కి సిఎన్జి బ్యాడ్జింగ్, ఫ్యూయల్ లిడ్లో సిఎన్జి ఫిల్లింగ్ నాబు, బూట్లో ట్విన్ సిలిండర్స్, ఇంటీరియర్స్లో పెట్రోల్ టు సిఎన్జి స్విచ్, క్లస్టర్లో సిఎన్జి ఫ్యూయల్ ఇండికేటరు, డ్రైవర్ సీట్ కింద ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వేరియంట్లో ఫీచర్స్ స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ప్యూర్ వేరియంట్. ఈ వేరియంట్ కూడా పెట్రోల్ అండ్ సిఎన్జి పవర్ ట్రైన్స్లో లభిస్తుంది, కానీ కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. ఎక్స్టీరియర్లో రియర్ డిఫాగర్ యాడ్ అవుతుంది. ఇంటీరియర్స్లో డ్యూయల్ టోన్ లైట్ కలర్ సీట్స్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, రియర్ డోర్స్కి పవర్ విండో కంట్రోల్స్, రియర్ ఏసీ వెంట్స్, డ్రైవర్ డోర్కి ఓఆర్విఎం కంట్రోల్స్, ఆల్-4 పవర్ విండో కంట్రోల్స్, స్టీరింగ్ కింద డీఫాగర్ బటన్, లాక్ అన్లాక్ బటన్. ఇన్ఫర్టైన్మెంట్ ఈ వేరియంట్లో కూడా ఇవ్వట్లేదు, కానీ 4 స్పీకర్స్, స్టీరింగ్ మౌంటెడ్ మల్టీమీడియా కంట్రోల్స్ ఇస్తున్నారు. ఏసీ కంట్రోల్స్ కింద 15 వాట్ టైప్ సి చార్జర్, 12 వోల్ట్ సాకెట్, ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్, మాన్యువల్ డే అండ్ నైట్ ఐఆర్విఎం యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ప్యూర్ ప్లస్ వేరియంట్. బడ్జెట్లో అన్ని ఫీచర్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది మోస్ట్ రికమెండెడ్ వేరియంట్. ఈ వేరియంట్ నుంచి పెట్రోల్ అండ్ సిఎన్జి పవర్ ట్రైన్స్లో ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఆప్షనల్గా లభిస్తుంది. సో ఏఎంటీ ట్రాన్స్మిషన్ కావాలనుకునే వాళ్ళకి ఇది బేస్ మోడల్. ఎక్స్టీరియర్లో సైడ్లో మోనోటోన్ బ్లాక్ వీల్ కవర్స్, పియానో బ్లాక్ పెయింటెడ్ ఓఆర్విఎమ్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రూఫ్లో షార్క్ ఫిన్ యాంటెనా, రియర్లో రివర్స్ కెమెరా, బూట్లో బూట్ ల్యాంప్, స్టీల్ స్పేర్ వీల్ యాడ్ అవుతాయి. సిఎన్జిలో అయితే అండర్ బాడీ స్పేర్ వీల్ ఇస్తున్నారు. ఇక ఇంటీరియర్స్లో రియర్ ఏసీ వెంట్స్ కింద 15 వాట్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్రూజ్ కంట్రోల్ బటన్స్, 8-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే, రివర్స్ కెమెరా లేఅవుట్, 65 వాట్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, కో డ్రైవర్ వ్యానిటీ మిర్రర్, డ్యూయల్ టోన్ హార్న్ యాడ్ అవుతాయి. ఇదే వేరియంట్లో ఏఎంటీ గేర్ బాక్స్ చూస్ చేసుకుంటే ఏఎంటీ గేర్ స్టిక్ అడిషనల్గా యాడ్ అవుతుంది. మిగతా అన్ని ఫీచర్స్ కూడా సేమే ఉంటాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్. ఈ వేరియంట్ పెట్రోల్ అండ్ సిఎన్జిలో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఏఎంటీ గేర్ బాక్స్ కేవలం పెట్రోల్ పవర్ ట్రైన్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్టీరియర్లో ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, బ్లాక్ రూఫ్ రైల్స్, సింగిల్ పెయిన్ సన్ రూఫ్, ఇంటీరియర్స్లో సాఫ్ట్ క్లోజింగ్ గ్రాబ్ హ్యాండిల్స్, సన్ రూఫ్ కంట్రోల్స్, స్టీరింగ్ కింద ఆటో వైపర్ అండ్ హెడ్ ల్యాంప్ స్టిక్స్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ అడ్వెంచర్ వేరియంట్. ఈ వేరియంట్ అన్ని పవర్ ట్రైన్స్లో అండ్ అన్ని డ్రైవ్ ట్రైన్స్లో లభిస్తుంది. అంతేకాదు ఈ అడ్వెంచర్ వేరియంట్లో టర్బో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ వేరియంట్ నుంచి. సో టర్బో పెట్రోల్ ఇంజన్ కావాలనుకునే వాళ్ళకి ఇది బేస్ మోడల్. ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ స్టాండర్డ్గా వస్తాయి ఈ వేరియంట్ నుంచి. ఎక్స్టీరియర్లో ఫ్రంట్లో అండ్ ఓఆర్విఎమ్స్కి పార్కింగ్ కెమెరాస్, సైడ్లో 15-inch హైపర్ స్టైల్ వీల్స్, ఇవి అలాయ్ వీల్స్ కాదు, ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్, రియర్లో వైపర్ వాషరు, కొత్త రిమోట్ కీ ఫాబ్ విత్ బూట్ ఓపెనింగ్ బటన్ యాడ్ అవుతాయి. ఇంటీరియర్స్లో స్టీరింగ్ కింద పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఆటో ఏసీ, 360-degree కెమెరా లేఅవుట్ విత్ బ్లైండ్ వ్యూ మానిటర్, ఆటో ఏసీ కంట్రోల్స్, ఎయిర్ ప్యూరిఫైయర్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ అడ్వెంచర్ ఎస్ వేరియంట్. ఈ వేరియంట్ పెట్రోల్ అండ్ సిఎన్జి పవర్ ట్రైన్స్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఆఫర్ చేస్తున్నారు. కానీ ఏఎంటీ గేర్ బాక్స్ సిఎన్జి పవర్ ట్రైన్లో మాత్రమే ఇస్తున్నారు. పెట్రోల్లో ఏఎంటీ ఆఫర్ చేయట్లేదు. ఎక్స్టీరియర్లో సన్ రూఫ్, రూఫ్ రైల్స్, ఇంటీరియర్స్లో కో డ్రైవర్ గ్రాబ్ హ్యాండిల్ యాడ్ అవుతాయి. నార్మల్ వేరియంట్స్లో గ్రాబ్ హ్యాండిల్ ఇవ్వట్లేదు, అదేం లాజికో నాకు అర్థం కాలేదు.
నెక్స్ట్ టాప్ వేరియంట్ అయిన అకాంప్లిష్డ్ వేరియంట్. ఈ వేరియంట్ పెట్రోల్ అండ్ సిఎన్జిలో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఆఫర్ చేస్తున్నారు. కానీ ముందు వేరియంట్కి ఆపోజిట్గా ఏఎంటీ గేర్ బాక్స్ పెట్రోల్ పవర్ ట్రైన్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. సిఎన్జిలో ఏఎంటీ ఇవ్వట్లేదు. ఎక్స్టీరియర్లో బైఫంక్షనల్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, సైడ్లో బ్లాక్ పెయింటెడ్ 16-inch అలాయ్ వీల్స్, రియర్లో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, రియర్ స్పాయిలర్, బూట్లో పార్సిల్ ట్రే, డ్రైవర్ డోర్కి రిక్వెస్ట్ సెన్సార్. ఇక ఇంటీరియర్స్లో హైట్ అడ్జస్టబుల్ రియర్ హెడ్ రెస్ట్, ఫ్రంట్ సీట్ బ్యాక్ పాకెట్స్, సిల్వర్ ఫినిష్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్, ఎక్స్టెండెడ్ థై సపోర్ట్తో ఫ్రంట్ సీట్స్, కలర్ టీఎఫ్టీ క్లస్టర్ డయల్స్, 10-inch ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే, ambient లైటింగ్, టచ్ బేస్డ్ ఏసీ కంట్రోల్స్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ కూల్డ్ గ్లవ్ బాక్స్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్. ఈ వేరియంట్ పెట్రోల్ పవర్ ట్రైన్లో మాన్యువల్ లేదా ఏఎంటీ, సిఎన్జి పవర్ ట్రైన్ విత్ ఏఎంటీ గేర్ బాక్స్, అలాగే టర్బో పెట్రోల్ విత్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్లో లభిస్తుంది. ఎక్స్టీరియర్లో ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, రూఫ్లో రూఫ్ రైల్స్, సన్ రూఫ్. ఇంటీరియర్స్లో రియర్ డోర్కి ట్వీటర్స్, రియర్ సెంటర్ ఆర్మ్రెస్ట్, డ్రైవర్ డోర్కి 1 touch అప్ అండ్ డౌన్ పవర్ విండో, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఏ పిల్లర్స్కి 2 ట్వీటర్స్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అండ్ గేర్ నాబ్, ఎక్స్ప్రెస్ కూలింగ్, ఆటో డిమ్మింగ్ IRVM, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్, పడల్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి. అండ్ ఆల్సో టాటా వాళ్ళు మోస్ట్ ప్రీమియం ఫీచర్గా ఫీల్ అయ్యే కో డ్రైవర్ గ్రాబ్ హ్యాండిల్ కూడా ఈ వేరియంట్లో ఇస్తున్నారు. ఇప్పుడు ఈ టాప్ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. టాటా పంచ్లో ప్యూర్ ప్లస్ మోస్ట్ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. అవసరమైన అన్ని ఫీచర్స్ లైక్ ఇన్ఫర్టైన్మెంట్, రివర్స్ కెమెరా, క్రూజ్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ లభిస్తాయి. సో బడ్జెట్లో ఫీచర్ రిచ్ వేరియంట్ కావాలనుకునే వాళ్ళకి ఇది మోస్ట్ రికమెండెడ్ వేరియంట్. నెక్స్ట్ నెక్సాన్ ఇంజన్తో వచ్చే అడ్వెంచర్ వేరియంట్. దీంట్లో ఫీచర్స్ లైక్ 360-degree కెమెరా, కీలెస్ ఎంట్రీతో పాటు పవర్ఫుల్ ఇంజన్ లభిస్తుంది. ఇక టాప్ మోడల్ ప్రైసెస్ కూడా హైయర్ సైడ్లో లేవు, రీసెంట్గా లాంచ్ చేసిన వెన్యూ లాగా. దాని మీద కూడా వీడియో చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. టాటా పంచ్ యొక్క బేస్ వేరియంట్ స్మార్ట్ 4 కలర్ ఆప్షన్స్తో లభిస్తుంది. వైట్, గ్రే, రెడ్ అండ్ సిల్వర్ కలర్స్లో లభిస్తుంది. నెక్స్ట్ అన్ని వేరియంట్స్లో కూడా ఆరెంజ్ అండ్ సయాన్ కలర్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఇక టాప్ వేరియంట్ అకాంప్లిష్డ్లో డ్యూయల్ టోన్ రూఫ్ డిఫాల్ట్గా యాడ్ అవుతుంది. రెడ్ అండ్ సయాన్ కలర్స్లో వైట్ రూఫ్, మిగతా అన్ని కలర్స్లో కూడా బ్లాక్ రూఫ్ ఇస్తున్నారు. సో ఇది వాటి టాటా పంచ్ వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మిగతా కార్ల యొక్క వేరియంట్ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై, జై హింద్.